ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో రామలక్ష్మణుల జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10 కేజీల కేక్ కట్ చేసి వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. రామలక్ష్మణులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని గ్రామస్తులంతా రామలక్ష్మణులని దీవించారు. ఇంతకీ ఎవరు ఈ రామలక్ష్మణులు అనుకుంటున్నారా? చిన్న శంకర్లపూడి గ్రామానికి చెందిన మిరియాల వెంకటేష్ అనే రైతుకి చెందిన ఆవు ఏడాది కిందట ఒకే ఈతలో 2 గిత్తలకు జన్మనిచ్చింది. ఎంతో అపురూపంగా ఉన్న కవల గిత్తలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. కవల గిత్తలకు రామలక్ష్మణులు అని నామకరణం చేసి వాటిని సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నారు. అవి జన్మించినప్పటికీ ఏడాది కావడంతో గ్రామస్తులందరి సమక్షంలో వాటి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని వెంకటేష్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకలకి గ్రామస్తులందరికీ ఆహ్వానం పంపి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమక్షంలోకి కట్ చేసి రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశువులను కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిపాడు చిన్నశంకర్లపూడి గ్రామం, మిరియాల వెంకటరాజు నా పేరు. మా ఇంట్లో రామలక్ష్మణులని కవలదోళ్ళు పుడతాం మాకు చాలా ఆనందంగా ఉంది. అది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ దోళ్ళ రూపంలోనే కాకుండా మనిషిలాగే వాటిని కూడా చూసుకుంటున్నామండి. ఇవాళ మా కుటుంబం చాలా ఆనందంగా ఉందని మా కుటుంబం అందరికీ కూడా భోజనాలు జరుపుకుంటున్నాం. ఇటువంటి పుట్టినరోజులు ఎన్ని ఉంటాయి అన్ని జరుపుకుంటామంటే చాలా సంతోషంగా ఉన్నాం మేము. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.